హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ట్రైనింగ్లోనే మీకు 50,000 సాలరీ పే చేస్తున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెలకి 1,00,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే వీడియోని లైక్ చేసి అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న అప్డేట్, రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా టెక్నీషియన్స్ ఉద్యోగాలకి 6,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఈ జాబ్స్కి సంబంధించి మన ఛానల్లో నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇక్కడ మనము డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి మీకు 1 ఇయర్ పాటు కూడా ముందుగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హోదాలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ సంస్థలో మంత్లీ స్టైఫండ్ మీకు ట్రైనింగ్ పీరియడ్లోనే 50,000 రూపీస్ అనేది పే చేస్తారు. సో దాంతోపాటు అడిషనల్గా మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది 3,000 రూపీస్ అడిషనల్గా అలవెన్సెస్ కింద పే చేయడం అనేది జరుగుతుంది. సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తారు. ఇదే సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్ హోదాలో మీరు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే 84,000కి పైగా సాలరీ తీసుకోవచ్చు. 12 lakhs per annum CTC అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఇంకా మీకు ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నెలకు వచ్చేసి 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 12 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్తో మీ యొక్క కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించేటువంటి అన్ని అలవెన్సెస్ని ఇక్కడ మీకు గవర్నమెంట్ సంస్థకి సంబంధించి మీకు ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించి బెనిఫిట్స్ ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 24th July 2025 నాటికి సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 27 years వరకే జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. మీరు నార్మల్గా ఇతర నోటిఫికేషన్స్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ దీనికి కూడా అంతే అనమాట. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాల్ని ఎందులో మనకి రిక్రూట్మెంట్ చేస్తారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. అందులో మీకు ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సెలక్షన్ ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు phase 1 కింద ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో, ఆఫ్లైన్ విధానంలో, ఆన్లైన్లో ఉండదు టెస్ట్ అనేది, ఆఫ్లైన్లో టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ 60 మార్క్స్కి ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 5 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 5 marks, న్యూమరికల్ అబిలిటీ నుంచి కూడా, అలాగే రీజనింగ్ అబిలిటీ అండ్ సబ్జెక్టెడ్ బేస్డ్ క్వశ్చన్స్ నుంచి 40 marks. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అనేది కేటాయిస్తారు. సో అది ఎవరైతే phase 1 పాస్ అవుతారో వాళ్ళకి phase 2లో ఏంటి అంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత రైటింగ్ స్కిల్స్ చూస్తారు, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ 40 marksకి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా మనకి సెలక్షన్ వచ్చేసి ఏంటి అంటే 100 marksకి సంబంధించి సెలక్షన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లైన్ టెస్ట్ ఉంటుంది కదా ఫస్ట్, సో దీనికి కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్లో కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి గమనించాలి, phase 1 అనేది క్వాలిఫై నేచర్ కాదు, అందులో మీరు మంచి స్కోర్ అనేది సాధించాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎలాంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. ఫస్ట్ మీకు phase 1 కింద ఇప్పుడు ఏదైతే చెప్పినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు సెలక్షన్ ప్రాసెస్లో అయితే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. 25th June నుంచి మనకి రీసెంట్లీగా అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా మనకి చాలా టైం ఉంది. July 24th వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. ఇక్కడ వేకెన్సీస్ గురించి అసలే ఆలోచించదు. ఎందుకంటే మనకి ఈ సంస్థ నుంచి చాలా రేరుగా నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. అక్కడ వేల సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఉండవు, సింగిల్ డిజిట్ వేకెన్సీసే ఉంటాయి. కానీ అక్కడ చాలామంది ఏంటంటే ఇలాంటి సంస్థలకి సంబంధించిన నోటిఫికేషన్స్ని స్కిప్ చేస్తూ ఉంటారు. మీరు కనుక యూటిలైజ్ చేసుకుంటే సో మీరు లైఫ్లో అయితే సెటిల్ అయిపోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు.
ఏదైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ ఉన్నాయో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు అనేవి నేవల్ ఆర్కిటెక్చర్ అలాగే మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాల్లో వేకెన్సీస్ కేటాయించారు. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఏ విభాగంలో మీరు పాస్ అయి ఉండాలి అంటే మినిమం 65% ఆఫ్ మార్క్స్తో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి సంబంధిత విభాగాల్లో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకి ఏదైతే డిసిప్లిన్స్ ఉన్నాయో సంబంధిత విభాగాల్లో మీరు ఆ యొక్క డిగ్రీ అనేది పాస్ అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలాంటి అనుభవం అయితే అవసరం లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉండి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మెకానికల్ అలాగే నేవల్ ఆర్కిటెక్చర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఆ యొక్క డిసిప్లిన్స్ని కూడా ఇచ్చారు. చూడండి ఇక్కడ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారో ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఆ యొక్క బాండ్ కూడా ఇచ్చారు, దాని గురించి కూడా చెప్తాను. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేయాలి. సో మిగతా వాళ్ళు మాత్రమే 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు cochinshipyard.inకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సో మీరు అక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఆన్లైన్ లింక్ కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేది. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన సైన్ పెట్టాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 3 ఇయర్స్ వరకు కూడా ఈ సంస్థలో మేము వర్క్ చేస్తాము అన్నట్లుగా మీరు 3 lakhs బాండ్కి సంబంధించి అమౌంట్కి సంబంధించి బాండ్ పైన సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు అమౌంట్ కట్టాల్సినటువంటి పని లేదు. ఇన్ కేస్ మీరు ఒకవేళ మధ్యలో మానేస్తే మాత్రమే, అంటే 3 years చేయకుండా మధ్యలో మానేస్తే మాత్రమే సో మీరు సర్వీస్ అగ్రిమెంట్ని క్రాస్ చేసినందుకు గాను అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మేము చేస్తాము అనుకుంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే, మిమ్మల్ని మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. మీకు గనక మాకు మంచి హోదాలో జాబ్ కావాలి, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలో అనుకుంటే మాత్రం మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. జాబ్స్కి సంబంధించి నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అలాగే అనెక్సర్ 1 అని చెప్పేసి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు డైరెక్ట్గా పేజ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ 1 time రిజిస్ట్రేషన్ అని చెప్పేస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. సో మనకి చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి జాబ్ డీటెయిల్స్, నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.